పక్కన ఏఐని ప్రమోట్ చేస్తూ ఉన్న ఉద్యోగుల్ని వేలాది మందిగా లే ఆఫ్స్ పేరుతో తొలగిస్తున్నటువంటి మైక్రోసాఫ్ట్ తాజాగా ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎఫెక్టివ్లీ ఇన్ఫినిట్ క్లౌడ్ రీసోర్సెస్ మీద దృష్టి పెట్టిందట. ఇప్పుడు ఇంటర్నల్ మెమో జారీ చేసిందట. ఏఐ బడ్జెట్ అన్నటువంటిది భారీ ఎత్తున పెరిగింది. అమెరికన్ ఏఐ సాఫ్ట్వేర్ ప్రైసెస్ భారీగా 20% నుంచి 37% పెరిగినాయి. జిట్ హబ్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ సంస్థ, దాని రేట్ ప్లాన్స్ దెబ్బతిన్నాయి. యూసేజ్ బేస్డ్ బిల్లింగ్ ప్రొడక్ట్స్ దెబ్బతిన్నాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్సిడీ ఎరాక్కి సంబంధించి సేమ్ కంపెనీ ఇప్పుడు $13 బిలియన్ ఓపెన్ ఏఐలో స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి జెమినీ, ఫ్లాష్ పోస్ట్, ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ, గూగుల్ ఇట్లాంటి వాటితో పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. లాస్ట్ 6 months నుంచి చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొస్తుంది.